అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నిన్నటి దినము సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు గవాయ్ పైన ఒక అడ్వకేటు బహిరంగంగా బూటు విసిరి ఆయన్ని దాడి చేశాడు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు దాడికి పాల్పడినారంటే ఇది కేవలం గవాయ్ పైన చేసిన దాడే కాదు, రాజ్యాంగ వ్యవస్థ పైనే దాడి చేసిందిగా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జీలు స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జీలని, అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈరోజు ఈ యొక్క మతోన్మాదులు విజృంభిస్తూ ఉన్నారంటే మరి ఈరోజు రాజ్యాంగ వ్యవస్థకి ఎంత ప్రమాదమైన ముప్పు వాటిల్లిందో దాని అర్థమవుతోంది. ఈరోజు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, రాష్ట్రంలో హైకోర్టులోని న్యాయమూర్తులు కానీ, జిల్లా న్యాయమూర్తులు కానీ స్వేచ్ఛగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా స్వేచ్ఛగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా తీర్పులు కూడా ఇవ్వాలా. వాళ్ళకు కలిగిన అభిప్రాయాలని నిస్సందేహంగా అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక దేవాలయ విషయంలో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు ఒక మతోన్మాది అక్కడ దాడికి పాల్పడినాడు. మెయిన్ కోర్టులో, సుప్రీంకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తి పైన దాడికి పాల్పడినాడంటే ఎంత వీరికి భయం లేదో అర్థమవుతుంది. అంటే వారి ఉద్దేశం ఏమంటే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి, సనాతన ధర్మానికి ఒత్తాసు పలికేటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేసినా మాకేమి శిక్షలు పడవు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, అందుకోసమే సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేసినా చెల్లిపోతుందనే ఉద్దేశంతోనే భయం లేకోకుండా అటువంటి చర్యలకు పాల్పడినారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సేకు దేవాలయాన్ని కట్టాలని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో ప్రకటించినాడు. పార్లమెంట్లో ప్రకటిస్తే ఆ రోజే అతని పైన చర్య తీసుకోవాలా. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతి పిత, స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహా వ్యక్తి. అతన్ని దేశమంతా, దేశ ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం. మరి అటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తికి దేవాలయాన్ని నిర్మించి పూజలు చేయాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడితే ఏం చేయలే, ఎవరేం చర్య తీసుకోలే, అతన్ని పార్లమెంట్లో బహిష్కరించలే, లేదా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బహిష్కరించలే. కాబట్టి ఏం జరిగింది? అందుకని ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగినా మమ్మల్ని రక్షించే మా గాడ్ ఫాదర్ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి మాకేమి కాదనే ఉద్దేశంతోనే వాళ్ళు అటువంటి దాడికి పాల్పడినారు. దాన్ని తీవ్రంగా ప్రజాస్వామికవాదంతా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఆ అడ్వకేట్ని మరి కఠినంగా శిక్షించాలా. ఏం కావాలి ఇంకా శిక్షించేదానికి నాకు అర్థం కాలే. ఓపెన్ కోర్టులోనే ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన బూట్ విసిరినట్లు. ఇక దానికి సాక్ష్యము విచారణ అవసరం లే, వెంటనే కోర్టులో హాజరుపరిచి శిక్ష చేయాల. పోలీసులు అదుపులో తీసుకొని దానికి మసిపూసి మారేడుకాయ చేసి అతన్ని కూడా వదిలేదానికి కొనుక్కుంటారేమో అని అనిపిస్తూ ఉంది, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే శిక్ష అమలు జరపాలని చెప్పనని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా దీన్ని ఖండించినారు. దాన్ని ఇటువంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చినారు. కానీ అంత మాత్రానే సరిపోదు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఖండించినాడు. కానీ ప్రధానమంత్రి ఎందుకు శిక్షించలే? పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తిని ఆ విధంగా ఆ రోజు గాంధీని చెప్పిన గాడ్సేకు దేవాలయం కడతారంటే ఎందుకు మందలించలే? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలే? అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడి వ్యక్తిని కూడా వెంటనే శిక్షించాలా. శిక్షించి ఇంకోసారి ఇట్లాంటి పనులకు పాల్పడాలంటే భయం కలిగే విధంగా శిక్షించాలని చెప్పనని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికనే ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదనే మా పట్టణ సిపిఐ పార్టీ ఇలాంటి కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర వారిని అభినందిస్తా ఉన్నా. ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా ఇటువంటి చర్యలపైన, ఇలాంటి దుర్మార్గాలు, దురాగతాలు జరిగినప్పుడు, దుశ్చర్యలకు పాల్పడినప్పుడు తక్షణమే ప్రతి పౌరుడు తిరగబడి దాన్ని ఖండించాలా. దాన్ని అటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ప్రతి పౌరుడు నినదించాలా. ఆ విధంగా నినదించిన రోజే మరి ఇటువంటి వ్యక్తులకు తగిన గుణపాఠం ఏర్పట్లవుతుంది. అందుకే ఈరోజు సిపిఐ పార్టీ కార్యక్రమానికి తలపెట్టింది. తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. నిన్నటి దినము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు గవాయ్ పైన జరిగిన దాడిని
సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు ప్రధానమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు, దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టే. అత్యున్నతమైన జడ్జి ప్రధానమైన న్యాయమూర్తి, అతనిపైనే దాడికి పాల్పడినాడు ఒక అడ్వకేట్ అంటే వారికి ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని దాడులు చేస్తే మమ్మల్ని కాపాడే గాడ్ ఫాదర్ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి శిక్షలు పడవు, ఎలాంటి పోలీసు యొక్క అరెస్ట్ ఉండవు, కేసులు ఉండవు అనే భయం, దాంతోనే వాళ్ళు ఆ విధంగా విచ్చలవిడిగా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, స్వయాన పార్లమెంట్లోనే మన ఒక బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మహాత్మా గాంధీ జాతిపితను చంపినటువంటి, హత్య చేసినటువంటి వ్యక్తికి గాడ్సేకు దేవాలయం నిర్మిస్తామంటే ఆ రోజు ఏమీ ప్రభుత్వం చర్యలు తీసుకోలే, కనీసం దండన చేయలే. ఆఖరకు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్లమెంట్ సభ్యుని సస్పెండ్ చేయలే. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతిపిత, స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి, ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని చంపినటువంటి గాడ్సేకు దేవాలయం కట్టి పూజించాలని చెప్పనని ఒక పార్లమెంట్ సభ్యుడు సిగ్గు లేకుండా పార్లమెంట్లో మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఈరోజు అతని పైన ఏమీ దండం లేదు. అందుకోసమే మరలా ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఒక న్యాయవాది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఇటువంటి దాడికి పాల్పడినారంటే మరి వారికి ఎలాంటి నిస్సిగ్గుగా, భయం లేకుండా విచ్చలవిడిగా పెట్టకపోతున్నారో ఈ మతోన్మాదులు అర్థమవుతుంది. అందుకోసమే ప్రధాన నరేంద్ర మోడీ గారు ఖండించిన దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఖండించేదే కాదు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యతలు మీదే. సనాతన ధర్మం ఉండొచ్చు, లేదా ఇంకోటి ఇంకో ధర్మం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఇంకో సిద్ధాంతం ఉండొచ్చు, కానీ విభిన్నమైన సిద్ధాంతాలు కలిసి భిన్నత్వంలో ఏకత్వం అని మన భారతదేశం ఉంది. అలాంటి దేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అంత మాత్రాన దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, ఏ న్యాయమూర్తి కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా తీర్పిచ్చే హక్కు వరకు ఉంది. అందుకనే ఒక దేవాలయం విషయంలో ఆయన కలిగిన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. చెప్పినంత మాత్రాన బూట్తో విసురుతావా నువ్వు లాయరు? ఆ లాయర్ని ఊరికే పోలీసులు అదుపులో తీసుకుంటారా? మీకు ప్రధానమైన కోర్టులోనే అటువంటి జరిగితే సాక్ష్యం ఇంకేం కావాలా? వెంటనే అతని శిక్ష కూడా అమలు జరపచ్చు కదా. గంటలో తిరిగే వ్యవధి లోపలే దానికి సాక్ష్యం కావాలా, విచారణ కావాలా, వాయిదాలు కావాలన్నా? అవసరం లేదు కదా. మరి ఎందుకు చేయలే? ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి గాడ్ ఫాదర్ కేంద్రంలో ఉన్నాడని కొంతమంది మతోన్మాదులు పెట్టేయకపోతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దాడి చేసినారు కాబట్టి ఇది గవాయి పైన మాత్రమే దాడి కాదు, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా మేము భావిస్తా ఉన్నాం. అందుకోసం ఈ రాజ్యాంగాన్ని కాపాడేదానికోసమే ఇలాంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని మా పట్టణ పార్టీ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు, దుశ్చర్యలు జరిగినప్పుడు ప్రతి పౌరుడు కూడా వెంటనే వారి అసమ్మతిని, వారి నిరసనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరి పైన ఇలాంటి నిస్సిగ్గుగా ఇలాంటి దాడులు చేస్తే మతోన్మాదులు ప్రతి పౌరుడు తిరగబడి నిరసన తెలపాలా, ఖండించాలా. అప్పుడే దేశంలో లౌకిక రాజ్యం మనగలుగుతుంది. మరి ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా కాపాడగలుగుతుంది. కాబట్టి అలాంటి దానికి పూనుకోవాలని భారతదేశ ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని, ప్రజాస్వామ్య శక్తుల్ని అందరిని కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉన్నాము. అటువంటి తిరగబడి నిరసన తెలిపేటువంటి ప్రతి పౌరుడు కావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సనాతన ధర్మము అనేది దానికి గాడ్ ఫాదర్ అని ఎందుకంటున్నామంటే, మీరు ఈరోజు గాడ్ ఫాదర్ అనే దాన్ని అక్కడ చూపించారు. ఎందుకంటే మహాత్మా గాంధీ పైన మీకు అక్కసు ఉంది కాబట్టి, మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు దేవాలయం నిర్మిస్తామని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో మాట్లాడితే మీరు కఠిన దండన వేయలేదు, అతని పైన చర్య తీసుకోలే, పార్టీ పరంగా సస్పెండ్ చేయలే. కాబట్టే ఈ సనాతన ధర్మం అనేది ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, భారతదేశంలో మోడీ మాట్లాడతాడు, అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడతారు. ఏంటి సనాతన ధర్మం అంటే హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమే సనాతన ధర్మం. హిందువులు రెచ్చగొట్టి హిందూ ఓట్లను అది వేయించుకోవడం ద్వారా కలకాలం అధికారంలో ఉండగలమనే భావనతోనే ఈరోజు ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతూ ఉంది. అందుకోసం కేవలం నరేంద్ర మోడీ గారు
ఖండించిన దానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగే దాడిని ఖండించిన దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఆయన వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు భారతదేశ ప్రధానిగా వెంటనే ఆయన్ని కోర్టులో హాజరు చేసి తక్షణమే కోర్టులో శిక్ష కూడా వేయాలి. దీనికి విచారణ అవసరంలే, సాక్షులు అవసరంలే, వాయిదాలు అవసరంలే. కాబట్టి జడ్జీలు ఎదురుగే కోర్టులోనే ఇటువంటి దురాఘాతానికి పాల్పడినారు కాబట్టి అటువంటి శిక్షలు ఉండాలా. అదేవిధంగా గాంధీని చంపిన గాడ్సేకి దేవాలయం నిర్మిస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని కూడా శిక్షలు ఉండాలా, పార్టీ నుంచి బహిష్కరించాలా అని చెప్పననే మా ఉద్దేశం. దానికోసమే ప్రతి పౌరుడు రాజకీయాలకు అతీతంగా ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలపైన, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వహించే వ్యక్తులపైన దాడులు చేస్తే వెంటనే నిరసన తెలపాలి. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ అంత మాత్రం నరేంద్ర మోడీ పైన వ్యక్తిగత దాడులు చేస్తే లేదా వ్యక్తిగత హింసకు పాల్పడితే దాన్ని కూడా ఖండిస్తాం. మాకు సిద్ధాంతాలు, మా సిద్ధాంతాన్ని మేము చెప్తాం, వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తాం. అంత మాత్రాన వ్యక్తిగత హింసలు ఉండకూడదు, వ్యక్తిగత దాడులు ఉండకూడదు. ఆ నరేంద్ర మోడీ పైన చేసినా కూడా మేము దాన్ని ఖండిస్తాము, దానిపైన నిరసన తెలుపుతాం. కాబట్టి అలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉండాలా, అదే కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఏది ఆదరిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ దాన్ని ఆదరిస్తే ఆ పార్టీకి ప్రజలు అండదండలు ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడానికి స్వేచ్ఛ కలిగినదే ప్రజాస్వామ్యము. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలో రాసినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పే సిపిఐ పార్టీ, అందుకోసమే మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం.